ప్రపంచ ఐటీ దిగ్గజం గూగుల్ ఇప్పుడు తన డేటా సెంటర్ మొట్టమొదటిసారిగా మన విశాఖపట్నంలో పెట్టడం జరుగుతుంది. దీనికోసం దాదాపు $15 బిలియన్ పెట్టుబడులు పెట్టనుంది. దీనివల్ల డైరెక్ట్గా కావచ్చు, ఇండైరెక్ట్గా కావచ్చు, దాదాపు 2 లక్షల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉంది. దీనికోసం మనతో పాటు మాట్లాడడానికి మాడల్ శాసనసభ్యులు బండా సత్యనారాయణ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నించారు. సార్ నమస్తే సార్. సార్ ఇప్పుడు మన విశాఖపట్నంలోనే ఈ డేటా సెంటర్ రావడం వల్ల ఏ విధంగా అనిపిస్తుంది సార్? ప్రపంచ దిగ్గజమైన గూగుల్ అమెరికా చరిత్రనే మార్చింది. ప్రపంచం అంతా ఎక్కడికి వెళ్ళినా గూగుల్ అని మాట వస్తుంది. గూగుల్ ఓకే గూగుల్ అని వస్తుంటుంది. అలాంటి గూగుల్ కొన్ని లక్షల మందికి ఉపాధి ఇచ్చింది గూగుల్. ఆ గూగుల్లో పనిచేసే వాళ్ళు కూడా దగ్గర ఒక్కొక్క ఎంప్లాయీకి మన ఇండియన్ కరెన్సీ లెక్కేసుకుంటే 4-5 లక్షల నెలకు జీతాలు అందించి కుటుంబాలు పోషిస్తున్నారు. అలాంటి గూగుల్ ప్రపంచంలో 134 దేశాల్లో ఇండియాని మోడీ గారి దయ వల్ల ఇండియాకి రావడం, లోకేష్ గారి కృషితో, అంటే చంద్రబాబు నాయుడు గారు మా నాయకుడు, ఆయన అభిమానం మా అంతా ఆయన నాయకత్వమే. కానీ లోకేష్ గారు ప్రత్యేకంగా శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళి వాళ్ళని ఒప్పించి ఏదైతే గూగుల్ A1 సెంటర్ ఏదైతే ఉందో దాన్ని విశాఖపట్నం తీసుకొని రావడం ఇది చారిత్రాత్మకమైన నిర్ణయం. సుమారు అక్కడ 10,000 మంది ఎంప్లాయీస్ పడతారు గూగుల్లో. కానీ 10,000 మంది కాదు, దానికి ఆన్సరీస్ చాలా వస్తాయి. 130 దేశాలకు కనెక్షన్స్ వెళ్తున్నాయి. ఏదైతే వయా సింగపూర్ నుంచి కేబుల్ వస్తుందో SF నుంచి, దానివలన ఇక్కడ ఇండియాలో కూడా ఎప్పుడైతే మనకి A1 డేటా సెంటర్ వచ్చిందో అప్పుడే వీళ్ళు అదాని వాళ్ళు మేము వస్తున్నాం చెప్పారు. ఎప్పటి నుంచో 5-6 సంవత్సరాలు కూడా అదాని మళ్ళీ ఊరిస్తూ ఉన్నాడు. వస్తాను డేటా సెంటర్ రాలేదు. ఇవాళ ఎప్పుడైతే గూగుల్ A1 వచ్చిందో వెంటనే రెడీ అయిపోయినారు. అలాగే ఎయిర్టెల్ వాళ్ళు ఎప్పుడు రెడీ అయినారు. ఆల్రెడీ TCS, కాగ్నిజెంట్, అలాగే చాలా ఇండస్ట్రీస్ వచ్చున్నాయి. ఇప్పుడు ఎన్ని వచ్చున్నాయి. అంచేత SF అమెరికాలో శాన్ ఫ్రాన్సిస్కోలో గూగుల్, యాపిల్ ఏ రకమైనటువంటి అభివృద్ధిని ప్రపంచానికి చాటారో రేపు విశాఖపట్నం చరిత్ర ప్రపంచం పట్టణంలో విశాఖపట్నం గుర్తింపు రాబోతోంది కేవలం గూగుల్ వలన. సుమారు 2 లక్షల మంది, చాలామంది అంటున్నారు నిన్న కొంతమంది అవగాహన లేక 5,000 మందికి అది వస్తుంది, దీనికి ఇంత ల్యాండ్ ఎందుకు, దీనికి ఇంత వాటర్ ఎందుకు, దీనికి ఇంత కరెంట్ ఎందుకని. హైటెక్ సిటీ కట్టినప్పుడు నేను పర్మిషన్ ఇచ్చిన నేనే ఆ రోజు చంద్రబాబు నాయకత్వంలో. ఆ రోజు చాలామంది అన్నారు ఈ బిల్డింగ్ ఏంటి, ఈ బిల్డింగ్ ఉద్యోగాలు ఇస్తాయట, భవనాలు అక్కడ ఉద్యోగాలు ఇస్తాయని రాజశేఖర్ గారు మాట్లాడాడు. ఇవాళ 6 లక్షల మంది ఐటీ ఎంప్లాయీస్కి ఇవాళ హైదరాబాద్ ఒక హబ్ అయింది. బెంగళూరు తర్వాత హైదరాబాద్ డామినేట్ చేసింది. చంద్రబాబు నాయుడు దయ వలన తెలంగాణ ప్రభుత్వానికి 2 లక్షల వరకు వాళ్ళకి ఆర్థిక లాభం పొందారు. అంటే ఒక హైటెక్ సిటీ కట్టడం వలన కొన్ని లక్షల మందికి ఉపాధి వచ్చింది. అదే రకంగా ఈవేళ గూగుల్ ఎంప్లాయ్మెంట్ ఒకటే కాదు, ఎయిర్టెల్ కానీ ఇతర సంస్థలే కాదు, దీనివల్ల లాడ్జెస్, హోటల్స్ పెరుగుతాయి, ఇల్లులు అద్దెలు పెరుగుతాయి, అమ్మకాలు పెరుగుతాయి, వర్తకాలు పెరుగుతాయి, భూమి ధరలు పెరుగుతాయి. ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ కొన్ని లక్షల మందికి వస్తుంది. అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ వరల్డ్లో ఉన్న ఎంప్లాయీస్ అందరూ వస్తారు. గూగుల్ ఎంప్లాయీస్కి ఏమో మామూలుగా డబ్బా ఇల్లు కాదు, పెద్ద పెద్ద భవనాలు కావాలి. దానికి మన భూములు ఉన్నాయి, మనం కట్టి అద్దెకించుకోవచ్చు. వాళ్ళకి క్లాసికల్ మరి వర్తక కూరగాయలు కానీ ఇతర పదార్థాలు కానీ రైతులకు లాభం పొందే అవకాశం ఉంది, ఉపాధి అవకాశం పొందే ఉంది. ఒక నిరుద్యోగ యువతకి ఎంతోమంది, ఉదాహరణకి మన NTPC ఉంది. NTPC పెట్టినప్పుడు ఏముంది అనుకున్నావు, మన ఇచ్చింది 400 ఎంప్లాయ్మెంటే, కానీ 3,000 మంది అవుట్ సోర్సింగ్లో పనిచేస్తున్నారు. అలా అన్ని కంపెనీలు కూడా ఆ రకంగా గూగుల్ విశాఖపట్నం తీసుకొని రావడంలో నిజంగా చారిత్రాత్మకంగా మనం విశాఖ జన్మలో చరిత్రనంతకాలం చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ మానవ వనరుల శాఖ మంత్రి గవర్నర్లు లోకేష్ గారిని, జన్మతా విశాఖపట్నం ప్రజలు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ మర్చిపోలేటువంటి వరాన్ని మనకి మణిహారాన్ని తీసుకొచ్చారు. ఈ మణిహారాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలని నేను మనసావాచ కోరుతున్నాను. ఇప్పుడు ఏదైతే హైదరాబాద్లోనే హైటెక్ సిటీ ఇవన్నీ ఏర్పాటు చేయడానికి దాదాపు 30 సంవత్సరాలు పట్టింది. కానీ విశాఖపట్నాన్ని కేవలం 10 సంవత్సరాల్లోనే ఎవరు ఊహించిన విధంగా అభివృద్ధి చేస్తానని చెప్పేసి లోకేష్ సార్ చాలా గర్వంగా చెప్తున్నారు సార్. అది ఏ విధంగా చూడొచ్చు? వాస్తవం గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి ఒక్క ఐటీ సెంటర్ తేలేదు, ఒక్క కంపెనీ రాలేదు. చెప్పనండి, జగన్మోహన్ రెడ్డిని ఆ రోజు ఉదాహరణకి ఫార్మాసిటీ ఉంది, చంద్రబాబు గారి దేవల్ వచ్చింది. అదే రంగా SCZ అచ్యుతాపురం ఉంది, చంద్రబాబు గారి దేవల్ వచ్చింది. IIM వచ్చింది, పెట్రోల్ యూనివర్సిటీ వచ్చింది, లేదా మారిటోర్ యూనివర్సిటీ వచ్చింది, పెట్రోలియం స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ వచ్చింది, లా యూనివర్సిటీని పూర్తి చేశారు. ఇన్ని చేశారు కదా. 5 ఏళ్ళు ఏం చేశారు వీళ్ళు చెప్పనండి? ఒక్క ఇండస్ట్రీ, ఒక్క 100 రూపాయలు వచ్చే 100 మందికి ఉపాధి ఇచ్చి ఒకటి రాలేదు. అంచేత ఇది విశాఖ చరిత్రను మారుస్తుంది, ఉపాధి అవకాశాలు పెరుగుతుంది.
ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, నిజంగా లోకేష్ గారు ఐటీ మినిస్టర్ అవడం అదృష్టం మనకి. దానివల్ల తీసేసి వచ్చింది. మెడ్రాస్కి వెళ్ళిపోయారు అందరూ ఎంప్లాయ్మెంట్. ఏదైతే టాటా కన్సల్టెన్సీలో మనందరికీ ఉద్యోగం, మన నియోజకవర్గంలో 20-30 మంది అక్కడ మెడ్రాస్లో పనిచేస్తున్నారు. విశాఖపట్నం వస్తే మన దగ్గరే మనం పని చేసుకోవచ్చు, కుటుంబాలతో కలిసి ఉండొచ్చు. కాగ్నిజెంట్ లేదో ఇప్పుడు గతంలో ఉన్న అదాని డేటా సెంటరు, ఇప్పుడు కొత్తగా ఎయిర్టెల్ వాళ్ళు, అలాగా ఏఆన్స్టరీస్ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఐటీస్ అన్ని విశాఖపట్నం వస్తున్నాయి. గత ప్రభుత్వాలు చేసిన నిర్లక్ష్య వైఖరి, మిలియం టవర్ కట్టామండి, ఆ టవర్ చాలు మనకి ఉపయోగించుకుంటే, దాన్ని ఏమో అమరావతి పెడతాను, లేకపోతే నా కార్యాలయం పెడతాను, హెచ్ఓడి పెడతా అని చెప్పి నిర్వీర్యం చేసింది. 3 రాజధాని అని చెప్పి నాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఆ నాశనాన్ని, ఆ విధ్వంసాన్ని మళ్ళీ పునర్నిర్మాణం జరుగుతుంది విశాఖపట్నానికి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారి నాయకత్వం.